నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. విన్నావు, చెప్పావు, ఆఖరికి రోడ్డున పడేశావు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులమైన మేము జగన్ పాలనలో ఘోరంగా మోసపోయాము. మాట తప్పనన్నావు, మడిమ తిప్పనన్నావు, ఆఖరికి నమ్మి ఓటేసిన నిరుద్యోగుల గొంతు కోశావు. జాబ్ క్యాలెండర్ అన్నావు, ఒక్క ఛాన్స్ అన్నావు, ఆఖరికి 24% నిరుద్యోగంతో రాష్ట్రాన్ని నాశనం చేశావు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. మరి ఏమైంది ఈ హామీ? నీ 300కు పైగా తీర్చని హామీలలో కలిసిపోయిందా? 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఎలక్షన్ ముందు గుర్తొచ్చారా? ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అట్ట. 5 ఏళ్లు నిద్రపోయి ఎలక్షన్స్కి 2 నెలల ముందు చేస్తున్న ఈ పనిని ఏమనాలి? కనీసం ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నా అంటే నమ్మటానికి నిరుద్యోగులు నీ పార్టీ కార్యకర్తలు కాదు. అంగన్వాడీ జీతాలు పెంచమంటే రాబోవు టీడీపీ ప్రభుత్వంలో చేస్తారని అప్పచెప్పినట్టు నిరుద్యోగులు డిఎస్సిని రాబోవు టీడీపీ ప్రభుత్వానికి అప్పచెప్పటం నీ చేతకానితనానికి నిదర్శనం. తన 5 ఏళ్ల పాలనలోనే డిఎస్సి ద్వారా 17,589 టీచర్ ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు గారు మాత్రమే రాష్ట్ర యువత ఆశయాల్ని నెరవేర్చగలరని నువ్వు తెలుసుకోవటం శుభపరిణామం.